నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు వీటినన్నిటిని అమ్మేసి ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నాడని చెప్పి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పీపీపీ విధానం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థమయ్యేటట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీపీపీ మెడికల్ కాలేజీతో లాభాలేంటి, ఈ పీపీపీ విధానం వలన జనాలకు వచ్చేటువంటి లాభం ఏంటంటే ప్రభుత్వం స్థలం ఇస్తుంది, సౌకర్యాలు కల్పిస్తుంది, ప్రైవేటు సంస్థ పెట్టుబడి పెడుతుంది, కాలేజీ నిర్మిస్తుంది. సో ఆధిపత్యం మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. నిర్వహణ, కాలేజీ నిర్వహణ అంటే మెడికల్ కాలేజీ నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థది. దీన్ని తీసుకొని పీపీపీ విధానం అర్థం కాకుండా వాళ్ళకి అంత దిమాక్ లేకుండా జనాల దగ్గరికి వెళ్ళి అమ్మేశాడు, ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నాడు అని చెప్పి తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. సో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఇప్పుడున్నటువంటి మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయో అవి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉత్తమ ర్యాంకర్లకు ఇచ్చే ఉచిత సీట్లు పెరుగుతాయి. ఉత్తమ ర్యాంకర్లు అంటే మెరిట్ బేస్ను వచ్చేటువంటి ఈ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సీట్లు కూడా పెరగబోతున్నాయి. అత్యాధునిక వైద్య విద్య అందుతుంది. సో ప్రైవేటు సంస్థలు కాలేజీని నిర్వహిస్తారు కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే వస్తుంది. ఇది పేదలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ఉచితంగా లేదా నామమాత్ర రుసుముతో అందుతుంది. వీళ్ళు చెప్పినట్లు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్లు ప్రైవేటీకరణ అయిపోతా ఉంది, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతా ఉంది. సో వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు బిల్లులు వేస్తారు పేషెంట్స్ మీద అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అక్కడ జరగబోయేది, నిజంగా జరిగేది ఏంటంటే అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ఉచితంగా లేదా నామమాత్రంగానే ఫీజులు వసూలు చేస్తారు. అది కూడా ఎందుకంటే ఆధిపత్యం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి, ప్రైవేటు సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు జస్ట్ నిర్వహణ బాధ్యతలు మాత్రమే వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఈ ఫీజులు పెంచేటువంటి అవకాశమే ఉండదు. ఇంకొకటి, ఆల్రెడీ 25 లక్షల రూపాయల వరకు ఈ ఆరోగ్య బీమాను కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి పేదలేమి ఎటువంటి అపోహలకు లోను కావాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ప్రైవేటు సంస్థలు ప్రైవేటీకరణ అని చెప్పి రుద్దుతా ఉన్నాడు. కానీ దాని వలన విద్యార్థులకు, పేదలకు కలిగేటువంటి లాభాన్ని మాత్రం ఆయన దాచిపెట్టి ప్రైవేటీకరణ చేసేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చూడండి, పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలతో జగన్ చెప్పేవి జరగవు, జగన్ చెప్పినట్టుగా ఫీజులు పెరగవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఫీజులు విపరీతంగా పెంచేస్తారు, ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటుంది కాబట్టి ఫీజులు పెంచేస్తారని చెప్పి తన సాక్షి మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఎంతైతే ఫీజు ఉందో అంతే కంటిన్యూ చేయబోతారు. పీపీపీ మోడల్లో కూడా అంతే ఫీజును వసూలు చేయబోతున్నారు. అదేవిధంగా జగన్ చెప్పినట్లుగా సీట్లు తగ్గవు, ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈయనేం చెప్తారు, ప్రైవేట్ వాళ్ళు సీట్లు తగ్గించేస్తారు, పేదలు ఎవరైనా ఎంబీబీఎస్ కావాలంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతారని చెప్పి దుష్ప్రచారం చేపిస్తున్నాడు. కానీ అదేమీ లేదు, ఇంకా పెరిగేటువంటి అవకాశమే కనబడుతోంది. జగన్ చెప్పినట్లుగా ప్రభుత్వ కోటా తగ్గదు, సీట్లు పెరిగితే కోటా సీట్లు కూడా పెరుగుతాయి. ఇక్కడ చూడండి, జగన్ చెప్పినట్లుగా పేదలకు వైద్యం దూరం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ప్రైవేటీకరణ అయిపోతే డబ్బున్న వాళ్ళకు మాత్రమే వైద్యం అందుతుంది, డబ్బున్న వాళ్ళకే వైద్యం చేసేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉంటే 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమాను ఎందుకు ప్రవేశపెడతారు? కాబట్టి జనాలు ఆలోచించాలి. మరింత నాణ్యమైన సేవలు ఉచితంగా అందుతాయి. ఈ పీపీపీ విధానం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ రోగుల మీద భారం పడదు. ఇంకా ఉన్నతమైన నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉచితంగా అందబోతున్నాయి. ఇలాంటి దుష్ప్రచారాన్ని దయచేసి నమ్మకండి. సో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే కనీసం వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులే పట్టించుకోవడం లేదు. అలాంటిది పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు డెవలప్ చేస్తే ఈయనంట ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జీవోని వెనక్కి తీసుకుంటానని చెప్పి వాళ్ళను బెదిరించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వము ఇంచు కూడా భయపడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ చూడండి, ప్రాసెస్ కూడా మొదలైంది. 4 వైద్య కళాశాలలకు పీపీపీ పద్ధతిలో టెండర్లు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. పీపీపీ విధానంలో తొలి దశలో 4 వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో మార్కాపురం, మదనపల్లి, పులివెందల, ఆదోని వైద్య కళాశాలల నిర్వహణకు ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల సంస్థ టెండర్ ప్రకటన విడుదల చేసింది. సో నీ బెదిరింపులకు ఎవరు భయపడే వాళ్ళు లేదు. ప్రాసెస్ అయితే మొదలు పెట్టారు. ముందుగా
ఈ 4 ప్లేస్లలో అంటే మార్కాపురం, మదనపల్లె, పులివెందల, ఆదోని ఈ 4 వైద్య కళాశాలల నిర్మాణం కావచ్చు, నిర్వహణకు ఆసక్తి ఉన్న వాళ్లకు టెండర్లు కూడా పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎన్నికల్లో తీసుకుంటా, జీవోని ఎన్నిక తీసుకుంటా, కాలేజీలకు ఎన్నిక తీసుకుంటా అని భయపెట్టినా కూడా ఎవ్వరూ భయపడడం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాబోయేది లేదని. కాబట్టి ఈ 4 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ మార్కాపురం, మదనపల్లి, పులివెందల, ఆదోని ఈ వీటితో మొదలు పెడతా ఉన్నారు. సో 4 వైద్య కళాశాలలకు పీపీపీ పద్ధతిలో టెండర్లు కూడా పిలిచారు. కాబట్టి త్వరలో ఈ కళాశాలలు కూడా పూర్తి కాబోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆఖరికి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులు కూడా కావచ్చు. అదేవిధంగా ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వైద్య కళాశాలను ముట్టడించాలని ఆయన పిలుపునిస్తే కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు. వాళ్ళ కార్యకర్తలు ఏమో సోషల్ మీడియాలో ఓజీ 1000 రూపాయల టికెట్ అని చెప్పి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.